నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. మా జోలికొస్తే అంతు చూస్తాం, చేయి వేయాలని చూస్తే ప్రాణమే తీస్తాం. ఇలా మారింది ప్రస్తుత పరిస్థితి. తమ గ్యాంగ్ లీడర్ ను చంపారన్న పగతో రివెంజ్ మర్డర్ ప్లాన్ చేశారు. నమ్మించి మద్యం తాగించి కిరాతకంగా కత్తులతో పొడిచి బండరాయితో తల పగలగొట్టి హత్య చేశారు. ఇంతకీ ఏంటి ప్రతీకార హత్య? డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. అది ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీ. ఇక్కడ యువకులందరూ గ్యాంగులుగా విడిపోయారు. అందులో టీమ్ 47 అనే గ్యాంగుకు లీడర్ తరుణ్ రాయ్. ఇతను చెప్పింది ఆ గ్యాంగుకు వేదం. ఏ కార్యక్రమాలు జరిగినా తరుణ్ అండ్ టీమ్ 47 అక్కడ ఉంటుంది. తరుణ్ కు ప్రత్యర్థిగా మరికొన్ని గ్యాంగులు కూడా ఉన్నాయి. ఈ గ్యాంగులకు తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి, కొట్టుకుంటారు, ప్లాన్ చేసుకుని అటాక్ కూడా చేసుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 24న టీమ్ 47 గ్యాంగ్ లీడర్ అయిన తరుణ్ రాయ్ ని అతని ప్రత్యర్థులు దారుణంగా చంపారు. బాబు నగర్ లోని దుర్గామాత పూజలో తరుణ్ పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా అతని స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్దామని తీసుకువెళ్తాడు. అప్పటికి తన స్నేహితులతో కలిసి రౌడీ షీటర్ షేక్ షరీఫ్ మధ్య మత్తులో దాసారం బస్తీలోనే ఉన్నాడు. అప్పటికే పలుమార్లు తరుణ్ షరీఫ్లకు గొడవలయ్యాయి. అవి పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరాయి. ఈ క్రమంలో తరుణ్ షరీఫ్లు ఎదురుపడగా మాట పెరిగింది. దీంతో షరీఫ్ వెంట ఉన్న స్నేహితులు తరుణ్ పై దాడికి దిగారు. తనపై దాడి చేస్తున్నట్లు తరుణ్ తన స్నేహితులకు సమాచారం అందించగా అప్పటికి తరుణ్ ను కత్తులతో పొడిచి బండరాయితో మోదీ హత్య చేశారు. ఈ విషయం తెలిసి టీమ్ 47 కోపంతో రగిలిపోయింది. తన లీడర్ ను చంపిన వారిని ఎలాగైనా మట్టు పెట్టాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో తరుణ్ హత్య చేసిన షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత తరుణ్ పై దాడి చేసిన మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A3 గా తేజస్ అనే 21 ఏళ్ల యువకుడు ఉన్నాడు. ఈ యువకుడు కూడా హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. కాగా 2 నెలల క్రితమే తేజస్ అలియా సిద్ధు బెయిల్ పై బయటికి వచ్చాడు. ఈ క్రమంలో అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది తరుణ్ గ్యాంగ్. మా అన్నని చంపుతారా, అప్పుడు ఒక్కొక్కరిని మట్టు పెడతామని అనుకున్నారు. దీంతో తరుణ్ గ్యాంగ్ సభ్యులు తేజస్ తో స్నేహం చేయడం మొదలు పెట్టారు. అలా మద్యం తాగిస్తూ అతని పక్కనే ఉంటూ నమ్మించి నట్టేట ముంచారు. ఇంతలోనే గత రాత్రి తేజస్ తన ఫ్రెండ్స్ తో కలిసి మద్యం త్రాగాడు. ఆ ఫ్రెండ్స్ లో టీమ్ 47 కు సంబంధించిన గ్యాంగ్ యువకులు కూడా ఉన్నారు. దీంతో తేజస్ కు మద్యం తాగించిన తర్వాత ప్రగతి నగర్ బతుకమ్మ కట్ట వద్దకు తీసుకొని వచ్చారు. అలా తేజస్ ఒంటరిగా ఉన్న తరుణంలో 20 మంది 47 టీం వాళ్ళు వచ్చి కత్తులతో పొడిచి తేజస్ ను హత్య చేశారు. అక్కడే ఉన్న బండరాయితో కొట్టి అక్కడి నుండి పరారయ్యారు. హత్య అనంతరం కత్తులు చూపిస్తూ రక్తపు చేతులతో వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తరుణ్ అన్న హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాం, ఇప్పుడు తరుణ్ అన్న ఆత్మ శాంతిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టులను ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఒంటిపై 11 కత్తిపోట్లు ఉన్నాయని, పోస్ట్ మార్టం రిపోర్టు వస్తేనే పూర్తి సమాచారం వస్తుందంటూ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్నారు.